ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ విచారణ, మరోవైపు ఏసీబీ కోర్టులో కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది. హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ అంగళ్ల కేసులపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పులు పెండింగ్లో ఉన్నాయి. ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ కస్టడీల పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఇక హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోర్టు వేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ రోజున వీటిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ విచారణ, మరోవైపు ఏసీబీ కోర్టులో కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది. హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ అంగళ్ల కేసులపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పులు పెండింగ్లో ఉన్నాయి. ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సోమవారం తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఇక హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోర్టు వేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ రోజున వీటిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందజేస్తారు. గాలిబ్, ఈ రోజు చంద్రబాబు కేసులకు సంబంధించి కీలక రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం సుప్రీంకోర్టులోని క్వాష్ పిటిషన్ పై విచారణ, అట్లాగే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏసీపీ, అట్లాగే హైకోర్టులోని మొత్తం 6 పిటిషన్లకు సంబంధించి తీర్పులు ఈ రోజు రాబోతున్నాయి. ప్రధానంగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ఈ నెల 3వ తారీఖున విచారణ జరిగినా సరే స్వల్ప వాదనలు జరిగాయి. మరింత విచారణ కోసం ఈ రోజుకి సుప్రీంకోర్టులోని చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. 59వ కేసుగా సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నానికి చంద్రబాబు కేసుపై విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ లోని ఎఫ్ఐఆర్ రద్దు చేయడం, దాంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి బయటికి రావడం, దాంతో పాటు పూర్తిగా స్కిల్ స్కామ్ కు సంబంధించిన విచారణను నిలుపుదల చేయాలి అనేది కూడా 3 పిటిషన్లు సంబంధించి వినతులతో కూడిన క్వాష్ పిటిషన్ ను చంద్రబాబు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. దీనిపై గతంలో నుంచి కూడా వాదనలు జరిగాయి. ప్రధానంగా 17A మీదే ఇరు పక్షాలకు సంబంధించి వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, అట్లాగే హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తే, మరోపక్క సిఐడి తరపున ముక్కుల రోహిత్ కి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా 17A మీదే వాదన జరిగాయి. ఎందుకంటే చంద్రబాబు కేసు నమోదు చేసే సమయానికి 17A సంబంధించి పూర్తిగా వర్తిస్తుంది అనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదిస్తే, మరోపక్క చంద్రబాబుకు 17A వర్తించదు అనేది మాత్రం సిఐడి తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. 17A పాటిస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేది మాత్రం ఇటు చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదిస్తే, మరోపక్క ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఉందో అవినీతి నిరోధక చట్టం సంబంధించిన అంశానికి సంబంధించి 17A వర్తింప చేయాల్సిన అవసరం లేదు అనేది మాత్రం సిఐడి తరపున న్యాయవాదులు వాదన వినిపిస్తున్న నేపథ్యంలోని దీనిపై ఈ రోజు సుప్రీం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే హైకోర్టులోని చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఖచ్చితంగా చంద్రబాబుకు కొంత అనుకూలమైన తీర్పు వస్తుందని మాత్రం అందరూ భావిస్తున్నారు. అదే ఆశతోనే టీడీపీతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోకేష్
ఢిల్లీ చేరుకునే పూర్తిగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పై నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ క్వాష్ పిటిషన్ కు అనుకూలంగా సుప్రీం నిర్ణయం తీసుకుంటే పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి కూడా చంద్రబాబు బయటపడతారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుపై పూర్తి ఆశలు తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులోని చంద్రబాబుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే ఫైబర్ నెట్ అంగల్ కేసు, ఈ 3 కేసులకు సంబంధించిన పిటిషన్లపై విచారణ ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో 3 కేసులకు సంబంధించి తీర్పులను హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది. ఈ నేపథ్యంలోని ఈ 3 కేసులకు సంబంధించిన తీర్పును ఉదయం 10:30 రాబోతున్నాయి. ఒకదానికొకటి వరుసగా ఈ 3 కేసులకు సంబంధించి తీర్పులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే ఫైబర్ నెట్ కేసులు, ఈ 2 కేసులకు సంబంధించి కూడా చంద్రబాబు అదుపులోకి తీసుకునేందుకు సిఐడి ఏసీబీ న్యాయస్థానంలో పీటీ వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోని వీటి నుంచి బయటికి వచ్చేందుకు చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ముగిశాయి, తీర్పు రిజర్వ్ లో ఉంచారు. ఉదయం 10:30 ఈ 3 పిటిషన్లకు సంబంధించి కూడా తీర్పు రానుంది. ఇలా ఉంటే ఏసీబీ హైకోర్టులోని 2 కీలకమైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఒకటి చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ లోని బెయిల్ పిటిషన్, అట్లాగే సిఐడి కస్టడీ. మొత్తం 3 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదిస్తుంటే, మరోపక్క ఈ సిఐడి తరపున న్యాయవాదులు చంద్రబాబుకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లో 27 కోట్ల రూపాయల వరకు కూడా మళ్లింపు జరిగింది. ఇలాంటి కీలకమైన అంశాలపై చంద్రబాబుని విచారించాలంటే ఖచ్చితంగా మరో 3 రోజులు చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలి అనేది మాత్రం సిఐడి తరపున న్యాయవాదులు వాదిస్తారు. దాంతో పాటు ఇటు చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లు కూడా వాదనలు జరిగాయి. ఈ అంశానికి సంబంధించి గతంలో 14వ తారీఖు బెయిల్ పిటిషన్ సిఐడి ఏసీబీ న్యాయస్థానంలో వేశాము. చంద్రబాబు ఇప్పటికే 4 రోజుల పాటు కోర్టులో జైల్లో ఉన్న నేపథ్యంలోని చంద్రబాబు ఖచ్చితంగా బెయిల్ కు అర్హుడు అనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదించారు. మరోపక్క ఇటు ఉన్న పరిస్థితులు అంటే కేసు మధ్యలో ఉన్న విచారణ ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం ద్వారా పూర్తిగా ప్రభావం చూపుతారు పూర్తిగా విచారణపై. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వకూడదు అనేది మాత్రం సిఐడి తరపున న్యాయవాదులు వాదించారు. మొత్తం సుదీర్ఘంగా 3 రోజుల పాటు వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోని కోర్టు పూర్తిగా వాదనలు ముగిశాయని కూడా ప్రకటించిన నేపథ్యంలోని ఈ రోజు న్యాయస్థానం తీర్పు వెల్లడిస్తామనేది కూడా చెప్పింది. ఓవరాల్ చూస్తే ఏసీబీ న్యాయస్థానం కస్టడీ అట్లాగే చంద్రబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెలువడింది. ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు, దాంతో పాటు దిగువనున్న ఏసీబీ కోర్టులోని మొత్తం 5 పిటిషన్లపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది చంద్రబాబుకు సంబంధించి అనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై కూడా విచారణ జరగబోతుంది. క్వాష్ పిటిషన్ కు సంబంధించిన సుప్రీం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం కూడా అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి ఈ రోజు సోమవారం ఏం జరగబోతుంది, మొత్తం 6 కోర్టులోని 6 పిటిషన్లకు సంబంధించిన విచారణ తీర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి దానిపై కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్, హైకోర్టులోని 3 పిటిషన్లకు సంబంధించిన బెయిల్ పిటిషన్లకు సంబంధించిన తీర్పు, దాంతో పాటు ఏసీబీ కోర్టులోనే బెయిల్ అట్లాగే కస్టడీకి సంబంధించి కూడా తీర్పులు ఈ రోజు వెల్లడించబోతున్నాయి న్యాయస్థానాలు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.